హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూటమ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన సబ్స్క్రైబర్లో ఒకరైనటువంటి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక కామెంట్ పెట్టాడు. అన్న డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఈక్వలెంట్ రెసిస్టర్స్ ఇన్ సిరీస్ కనెక్షన్ అని చెప్పి కామెంట్ పెట్టాడు. అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ కన్నా సిరీస్లో కనెక్షన్ అయితే అప్పుడు ఉన్నటువంటి వాల్యూస్ ఎంత, అంటే దానికి వచ్చినటువంటి ఫార్ములాస్ ఎంత అని చెప్పి కామెంట్ పెట్టాడు. సో కాబట్టి తన కోసమని ఈ వీడియో చేస్తున్నా. సో కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అడిగాడు కాబట్టి సిరీస్ కనెక్షన్ ఇచ్చినప్పుడు రెసిస్టర్స్ ఏవైతే ఉంటాయో వీలైతే మీకు ప్రాక్టికల్గా దీని రేటింగ్స్ కన్నా కావాలంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకోసం ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను, అసలు వాల్యూస్ వస్తాయా రావా అన్న కాన్సెప్ట్. మీ ఇప్పుడు రెసిస్టర్స్ నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ నేను వేస్తాను చూడండి. చాలామంది రెసిస్టర్స్ ఇండికేషనే తప్పేస్తారు. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, అంటే ఒక చిన్నగా ఒక హిల్ లాగా, అంటే కొండ ఎక్కింది అనుకోండి ఇక్కడ నుంచి, అండ్ ఏదైతే ఎండ్ చేస్తారో అందరూ ఇలా వేసేస్తారు, సేమ్ ఎండింగ్ కూడా అలానే వేసేస్తారు. బట్ కానీ ఒరిజినల్గా రెసిస్టర్ ఏదైతే సింబల్ కనపడుతుందో ఇలా వేయకూడదు. ఒకసారి ఈ యొక్క రెసిస్టర్ స్టార్ట్ అయింది అనుకోండి ఇక్కడ నుంచి, మళ్ళీ దాని తర్వాత ఎక్కడైతే బాటమ్ ఉంటుందో బాటమ్తోనే ఎండ్ కావాలి అది. సో కాబట్టి ఇది డిఫరెన్స్ దీనికి ఇది కరెక్ట్ పొజిషన్. చాలామంది ఇలా వేస్తారు, ఇది రాంగ్ పొజిషన్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ డిఫరెన్స్ కనుక మీకు తెలిస్తే కనుక మార్క్స్ స్కోర్ చేయడానికి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఇది ఇప్పుడు నేను నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ వేసుకొని మీకు ఫార్ములాస్తో చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రెసిస్టర్, దూరం వేస్తాను ఇంకా ప్రాక్టికల్గా బాగా అర్థమవుతుంది. ఇదొక రెసిస్టర్, ఇదొక రెసిస్టర్, అండ్ దెన్ ఇదొక రెసిస్టర్. నేను బేసిక్గా 3 రెసిస్టర్స్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక వోల్టేజ్ అనేది ఇచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ నెగిటివ్. V అనే వోల్టేజ్ ఇచ్చాను, I అనే కరెంట్ ఫ్లో అయింది. ఇక్కడేమో R1, ఇదేమో R2 రెసిస్టర్, ఇదేమో R3 రెసిస్టర్. V అనే వోల్టేజ్ నేను ఎంతో కొంత ఇచ్చాను, కరెంట్ కూడా ఎంతో కొంత ఫ్లో అయింది అనుకుందాం. ఇప్పుడు ఏంటంటే బేసిక్గా చెప్తాను చూడండి. ఇక్కడ రెసిస్టర్స్ ఏవైతే కనెక్ట్ అయిందో ఈ రెసిస్టర్స్లోకి వోల్టేజ్ వెళ్ళినప్పుడు వోల్టేజ్ అనేది ఏం జరుగుతుంది అంటే డ్రాప్ జరుగుతుంది. అంటే డ్రాప్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి వోల్టేజ్ వచ్చింది, ఇక్కడ నుంచి వోల్టేజ్ వచ్చిన తర్వాత ఇక్కడి వరకు వస్తుంది వోల్టేజ్. ఈ రెసిస్టర్ ఏం చేస్తుంది అంటే ఆ వోల్టేజ్ని అబ్జర్వ్ చేసుకొని దాన్ని కొంచెం డ్రాప్ చేస్తుంది. అంటే ఏంటంటే సింపుల్ చెప్తాను. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వచ్చి ఇదంతా R1 అనే రెసిస్టర్ కొంచెం యూటిలైజ్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వస్తుంది. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత V2 అనే వోల్టేజ్ ఉంటుంది, ఇక్కడేమో V1 వోల్టేజ్ వస్తుంది. V2 వచ్చిన తర్వాత ఈ యొక్క R2 అనే రెసిస్టర్ దీన్ని కూడా కొంచెం కన్జ్యూమ్ చేసుకొని దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత V3 అనే వోల్టేజ్ ఉంటుంది. వోల్టేజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క రెసిస్టర్ కూడా కొంచెం ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకుంటుంది. అంటే ఏంటి బ్రో మాకు అర్థం కాలేదు బ్రో అని అనుకుంటే కనుక సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు సింపుల్గా కరెంట్ అనేది ఏంటంటే ఈ యొక్క వాల్యూ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఈ కరెంట్ ఈ యొక్క సిరీస్ కనెక్షన్లో సేమ్ కరెంట్, అంటే ఇక్కడ ఎంతైతే కరెంట్ ఫ్లో అవుతుందో అవుట్పుట్లో కూడా మనకు అంతే కరెంట్ చూపిస్తుంది అని చెప్పి మనం చెప్పచ్చు. ఇప్పుడు కన్నా ఏంటి బ్రో ఈ రెసిస్టర్స్ అంటున్నారు, ఇవి అర్థం కాలేదు బ్రో అంటే సింపుల్గా మీ కాన్సెప్ట్ ప్రకారంగా చెప్తాను చూడండి, ఎవరికైనా అర్థమవుతుంది. ఇది వీళ్ళు 3 మనుషులు ఉన్నారనుకోండి, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎందుకంటే ప్రాక్టికల్గా మీకు అర్థం చేసుకోవాలంటే, ఎందుకంటే ఇవన్నీ బేసిక్స్. ఈ బేసిక్స్ కన్నా మీకు గన తెలిస్తే మీకు నెక్స్ట్ వచ్చేవి మొత్తం చాలా ఈజీగా అర్థమవుతాయి. దాని మీనింగ్ 3 వ్యక్తులు ఉన్నారు, ఈ 3 వ్యక్తులే 3 రెసిస్టర్లు అనుకోండి. ఇదేమో R1, R2, R3. ఇప్పుడు ఏంటంటే ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను. ఈ వాటర్ బాటిల్లో నాకు 1 లీటర్ వాటర్ బాటిల్ ఇది. నేను ఈ యొక్క వాటర్ బాటిల్ ఫస్ట్ పర్సన్కి, అంటే పర్సన్ 1, పర్సన్ 2, పర్సన్ 3, అంటే ఈ 3 పర్సన్స్ ఉన్నారు. ఈ 3 పర్సన్స్కి నేను వాటర్ ఇస్తున్నా. సో కాబట్టి దీంతో వాటర్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 లీటర్ బాటిల్ ఉంది, ఈ లీటర్ బాటిల్లో లీటర్ వాటర్ ఉన్నాయి. సో కాబట్టి ఫస్ట్ పర్సన్కి ఇచ్చినప్పుడు ఈ ఫస్ట్ పర్సన్ కొంచెం వాటర్ని కన్జ్యూమ్ చేసుకున్నా, అంటే తాగాడు. తాగినప్పుడు నాకేమవుతాయి, 1 లీటర్ ఉన్నది కాస్త 750 mlకి పడిపోయింది అనుకుందాం. అంటే ఫస్ట్ పర్సన్ కొంచెం వాటర్ని తాగేశాడు. సెకండ్ పర్సన్కి అప్పుడు ఎంత వచ్చినట్టు 750 ml ఇతనికి బాటిల్ ఇచ్చాడు. అంటే ఫస్ట్ పర్సన్ కొన్ని తాగేసి 750 ml కొంచెం, అంటే కొంచెం దాంతో ఒక ½ గ్లాస్ పైన వాటర్ తాగాడు, కొంచెం తాగాడు. దాని తర్వాత ఈ సెకండ్ పర్సన్ ఏం చేశాడు, 750 ml ఉన్న వాటర్ని 500 mlకి కన్వర్ట్ చేశాడు. అంటే ఒక 25 ml లేకపోతే 50 ml, 250 ml తాగేశాడు. అంటే ఇతను కొంచెం తాగాడు, ఈ కొంచెం మిగిలిన తర్వాత ఇతను కొంచెం తాగాడు.
750 ml కాస్త ఇంకా మిగతా కొన్ని వాటర్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ 500 ml ఉంది అనుకుందాం. ఈ 500 ml వాటర్ ఇతను తాగేశాడు. సో కాబట్టి అంటే ప్రతి ఒక్క ఈ పర్సన్ కొంచెం కొంచెం వాటర్ని కన్జ్యూమ్ చేసుకున్నాడు. సేమ్ అదే, బట్ కానీ బాటిల్ మటుకు కాన్స్టెంట్. బాటిల్ ఎందుకంటే అది ప్లాస్టిక్తో తయారైంది. సో కాబట్టి ఎంత చేసినా బాటిల్ లోపల లిక్విడే తాగాలి. సేమ్ అదే విధంగా ఇప్పుడు ఏంటంటే ఇది ఎందుకు చెప్పానంటే ఇక్కడ బాటిల్ అంటే ఏంటంటే బాటిల్ అంటే కరెంటు. మీరు ఎక్కడ చూసినా ఫస్ట్ పర్సన్ దగ్గర అదే బాటిల్ ఉంది, సెకండ్ పర్సన్ దగ్గర అదే బాటిల్ ఉంది, థర్డ్ పర్సన్ దగ్గర కూడా అదే బాటిల్ ఉంది. బట్ కానీ వాటర్ అంటే ఇక్కడ వోల్టేజ్ అంటే ఫస్ట్ పర్సన్ దగ్గరకు వెళ్ళిన తర్వాత లీటర్ ఉండేది కాస్త 750కి పడిపోయింది. సెకండ్ పర్సన్ దగ్గర 750 ml ఉండేది కాస్త కొంచెం తగ్గింది. దాని తర్వాత థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా తగ్గింది. సేమ్ అదే విధంగా వోల్టేజ్ కూడా ఏంటంటే ఇక్కడ కొంచెం ఇక్కడ ఈ రెసిస్టర్ కన్జ్యూమ్ చేసుకున్నది ఇక్కడికి పోయింది, ఈ రెసిస్టర్ కన్జ్యూమ్ చేసుకున్నది ఇక్కడికి పోయింది. సో కాబట్టి మిగిలింది కాస్త ఏదైతే ఉందో అది మళ్ళీ ఈ బాటిల్ నా దగ్గరికి వచ్చింది అనుకుందాం. సో కాబట్టి ఇది వోల్టేజ్, ఇదేమో కరెంటు. సో కాబట్టి ఈ విధంగా ఒక్కొక్కటి. బట్ కానీ కరెంట్ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్. అంటే ప్లాస్టిక్ బాటిల్ ఏదైతే ఉందో అది అన్నిటి దగ్గర ఒకటే. సేమ్ కరెంట్ ఏదైతే మనం ఇన్పుట్గా ఇచ్చామో అన్నిటి దగ్గర కరెంటు ఒకటే. బట్ కానీ వోల్టేజ్ చేంజ్ అవుతుంది. ఆ వోల్టేజ్ అంటే వాటర్ చేంజ్ అవుతుంది, పర్సన్ కూడా చేంజ్ అవుతున్నాడు. పర్సన్ అంటే నేనేం చెప్పాను, రెసిస్టర్స్. పర్సన్ ఈజ్ నథింగ్ బట్ రెసిస్టర్స్ కానీ లేకపోతే దానికి ఉన్నటువంటి రెసిస్టెన్స్ కానీ చేంజ్ అవుతుంది. సో కాబట్టి ఈ విధంగా మనం ఒక్కోటి ప్రాక్టికల్గా మనము అబ్జర్వ్ చేసి నేర్చుకుంటే కనుక సబ్జెక్ట్ని చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ విధంగా మనం ఒక్కోటి సీక్వెన్స్గా చేసుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ రెసిస్టర్స్ ఉన్నాయి కదా, ఈ రెసిస్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజెస్ ఫార్ములా చూద్దాం. ఓమ్స్ లా ప్రకారంగా V = I × R. అంటే నాకు టోటల్ రెసిస్టెన్స్ టోటల్ వోల్టేజ్ ఇది. అంటే ఇక్కడ ఉన్నటువంటి వోల్టేజ్కి ఈ ఫార్ములా. బట్ కానీ నాకు ఇక్కడ వోల్టేజ్ తెలియాలి, అక్కడ వోల్టేజ్ ఎంత ఉందో తెలియదు. సో కాబట్టి V1 = I1 × R1. అంటే I1 అంటే ఏది, I1 ఇక్కడ ఎందుకంటే కరెంట్ సేమ్. ఎందుకంటే సిరీస్ కనెక్షన్లో వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే చెప్తాను, డ్రాప్ అవుతుంది. బట్ కానీ కరెంట్ ఏదైతే ఉంటుందో సేమ్ ఉంటుంది. అంటే సర్క్యూట్ మొత్తంలో వోల్టేజ్ ఏం చెప్పాను, డ్రాప్ అని చెప్పాను. అంటే ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క వోల్టేజ్ ఉంటుంది. బట్ కానీ కరెంట్ ఏదైతే ఉందో సర్క్యూట్ మొత్తంలో మీరు ఎక్కడ చెక్ చేసుకున్నా కూడా కరెంట్ అనేది సేమ్ ఉంటుంది. సో అందుకు ఇప్పుడు ఏమవుతుంది, కరెంట్ సేమ్ కాబట్టి I వాల్యూ ఒకటే కాన్స్టెంట్ పెట్టుకోవచ్చు. R1 అంటే ఇది రెసిస్టర్ 1. ఎందుకంటే ఫస్ట్ వోల్టేజ్ దగ్గర ఉండేది ఫస్ట్ రెసిస్టర్. సో కాబట్టి R1 వేసుకున్నాను. సెకండ్ వోల్టేజ్ దగ్గర ఉంది ఫర్ ఎగ్జాంపుల్ I × R. I సేమ్. సో కాబట్టి R అంటే ఎంత, సెకండ్ వోల్టేజ్ దగ్గర ఉన్నటువంటి రెసిస్టెన్స్ R2. అండ్ V3 = I × R3. ఎందుకంటే ఒక్కొక్క రెసిస్టర్స్ ఒక్కొక్క వోల్టేజెస్ దగ్గర ఉన్నాయి. సో కాబట్టి అక్కడ వోల్టేజ్ చెక్ చేయాలంటే అక్కడ రెసిస్టెన్స్ని మనం బేసిక్గా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇది ఒక్కొక్క వోల్టేజెస్ ఫార్ములా. బట్ కానీ కరెంట్ మాత్రం మొత్తం సేమే. ఇక్కడ చెక్ చేసుకున్నా కరెంట్ వాల్యూస్ మాత్రం సేమ్. బట్ కానీ రెసిస్టెన్స్ ఏవైతే ఉన్నాయో ఇది R1 = 10 అనుకుందాం. R1 = 10, R2 = 20, R3 = 30 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏమవుతా అంటే ఈ రెసిస్టర్స్కి తగ్గట్టు ఈ యొక్క రెసిస్టెన్స్ వాల్యూస్ వేయాలి, కరెంట్ వాల్యూస్ వేయాలి, అప్పుడే మనకు వోల్టేజెస్ వస్తాయి. సో కాబట్టి వోల్టేజ్ V = V1 + V2 + V3. అంటే ఈ టోటల్ వోల్టేజ్ వాల్యూస్ వేస్తే మనకు టోటల్ ఇన్పుట్ ఎంతైతే ఇచ్చామో ఈ వోల్టేజ్ మనకు వస్తుంది. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్. అండ్ దెన్ దాని తర్వాత ఇప్పుడు రెసిస్టర్స్ మెయిన్ ఏంటంటే రెసిస్టర్స్ని సిరీస్లో కనెక్షన్ చేసినప్పుడు మనకి ఫార్ములా ఏంటి అంటే కనుక RT అంటే రెసిస్టెన్స్. RT = టోటల్ రెసిస్టెన్స్ అని. అంటే R1 + R2 + R3 + R4 and so on. అప్ టు RN అంటే మీనింగ్ ఏంటంటే nth రెసిస్టర్ అంటే ఏంటంటే nth టర్మ్. అంటే మ్యాథ్స్లో చెప్తారు కదా ఫ్రెండ్స్, nth రెసిస్టర్ అయితే ఎన్ని రెసిస్టర్స్ ఉంటే అంత వాల్యూ వేసుకోమని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు సర్క్యూట్ ప్రకారంగా R1, R2, R3 ఉంది. సో కాబట్టి నేను RT = R1 + R2 + R3. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 4 రెసిస్టర్స్ ఉన్నాయి ప్లస్ R4, ఇంకోటి 5 రెసిస్టర్స్ ఉన్నాయి ప్లస్ R5. లేదు నాకు 2 రెసిస్టర్స్ ఉన్నాయి అనుకోండి, R1 + R2. సో కాబట్టి ఇది నాకు వచ్చినటువంటి రెసిస్టర్స్ ఫార్ములా. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్. సో
ఎన్ని రెసిస్టర్స్ ఉంటే అన్ని రెసిస్టర్స్ని యాడ్ చేయడం. ఇప్పుడు నాకు R3 రెసిస్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు దీని యొక్క టోటల్ వాల్యూ R1 అంటే 10 + 20 + 30 అంటే 10 + 20 + 30 అంటే టోటల్ వాల్యూ ఎంత నాకు వచ్చింది 60 ohms. అంటే దీన్ని మనం ఈక్వలెంట్గా సింపుల్గా ఈ టోటల్ రెసిస్టర్స్ ఏవైతే ఉన్నాయో మనం సింపుల్గా ఒకే రెసిస్టర్ కన్వర్ట్ చేయాలనుకో, ఏం లేదు, ఒకే రెసిస్టర్గా కన్వర్ట్ చేశాను, వోల్టేజ్ ఇచ్చాను. ఈ రెసిస్టర్ టోటల్ రెసిస్టెన్స్ ఎంత వాల్యూ 60 ohms. సో కాబట్టి డైరెక్ట్ 60 ohms అంటే 3 రెసిస్టర్లు ఉండేది కాస్త నేను సింగిల్ రెసిస్టర్ కన్వర్ట్ చేశాను. ఆ సింగిల్ రెసిస్టర్ వాల్యూ నాకు ఎంత 60 ohms. సో కాబట్టి ఈ విధంగా మనము ఈక్వలెంట్ రెసిస్టెన్సెస్ని కనెక్ట్ చేసినప్పుడు మనము ఈక్వలెంట్గా బ్రీఫ్గా ఒకే సింగిల్ రెసిస్టర్ కన్వర్ట్ చేసి మనము వాల్యూ వేసుకోవచ్చు. సో కాబట్టి ఆ టైంలో ఉన్నటువంటి వోల్టేజ్ వాల్యూస్ ఇవి అండ్ కరెంట్ వాల్యూస్ సేమ్, బట్ కానీ రెసిస్టెన్స్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ ఫార్ములా కనుక మనం యూజ్ చేసుకుంటే మనకు రెసిస్టెన్స్ వాల్యూస్ వస్తాయి. సో కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అర్థమైంది అనుకుంటే, వీడియోలో డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. లేదు నాతో కాంటాక్ట్ అవ్వాలంటే కనుక ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి GroupTom912 అని చెప్పి కామెంట్ పెట్టచ్చు అక్కడైనా. కానీ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కన్నా మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.